ఎలాంటి డౌట్ లేకుండా చక్కగా వాక్యాలను డివైడ్ చేసుకోవాలి. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. ఎప్పుడైతే ఈ ఫామ్ వర్బ్ 1 వర్బ్ 3 వచ్చిందనుకో ప్యాసివ్ అయిపోతుంది కథం. ఓన్లీ వర్బ్ 2 ఏముందనుకో పాస్ట్ టెన్స్, వర్బ్ 1 ఉందనుకో ప్రెజెంట్ టెన్స్. హెల్పింగ్ వర్బ్ 1 వస్తే హెల్పింగ్ వర్బ్ 1 వస్తే ఫ్యూచర్ టెన్స్. ప్యాసివ్ వస్తే విల్ బీ అని వస్తుంది. స్ట్రక్చర్ను బాగా గుర్తుంచుకోవాలి. ఇవి నోటికి రావాలి. ఒక్క వర్బ్ మనం నోటికి నేర్చుకున్నాం అనుకో, బిగినింగ్ నుంచి చివరి వరకు యాక్టివ్ టు ప్యాసివ్, ప్యాసివ్ టు యాక్టివ్ రెండు చెక్ చేసుకోగలగాలి. విల్ బి రిటర్న్ రైట్, ఏ లెటర్ విల్ బి రిటర్న్ బై మీ, ఐ విల్ రైట్ ఏ లెటర్. ఐ విల్ రైట్, ఐ విల్ బి రిటర్న్. ఐ విల్ బి రిటర్న్ అంటే ఐ విల్ రైట్. రోట్ ఉంటే వాజ్ ఆర్ రిటర్న్ అంటే బీ ఫామ్ వర్బ్ 2 వర్బ్ 3. బీ ఫామ్ వర్బ్ 2 వర్బ్ 3 ఉందనుకో, వాజ్ వర్ మేడ్ అని ఉందనుకో వర్బ్ 3. అప్పుడు మేక్, మేడ్ అనేది వర్బ్ 2 అన్నమాట. దే మేడ్ డాల్స్ అని ఉంది. దే సబ్జెక్ట్, మేడ్ వర్బ్ 2, డాల్స్ ఆబ్జెక్ట్. డాల్స్ అనేది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయితే డాల్స్ వచ్చింది కాబట్టి ప్లూరల్ పాస్ట్ టెన్స్లో వర్బ్. మేడ్ వర్బ్ 3 బై దేవ్ అయితే అయితే చాలా సింపుల్. ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ లాంగ్వేజ్ ఇఫ్ యూ పే ఇంట్రెస్ట్.